కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో శని తన ఓన్ స్టార్లోకి ఎంటర్ అయ్యాడు, ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి. అలాగే రాశిలో అంటే కుంభంలో పంచగ్రహ కూటమి మరియు అదేవిధంగా గ్రహణము అమావాస్య నాడు 17వ తేదీ ఏర్పడుతుంది. ఈ యొక్క స్థితి మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మరియు ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రెండవ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానంలో శాటర్న్ ఉన్నందుకు సర్వసాధారణంగా ఏలినాటి శని ఎండింగ్ పార్ట్ కింద తీసుకుంటాం. కాకపోతే ఈ 12వ అధిపతి 2లో ఓన్ స్టార్లోకి వచ్చినప్పుడు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అంతా కూడా లోకల్గా కాకుండా ఏదైనా విదేశీ సంబంధాలు కానీ ప్లేస్ మారడం ద్వారానే ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని రీసెర్చెస్ కూడా ఫలిస్తాయి అక్కడ శని తన ఓన్ స్టార్లో ఉన్నప్పుడు. సహజంగానే కుంభరాశి అంటే కూడా మనకి రీసెర్చ్ ఓరియంటెడ్, కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉండాలనుకునే తత్వం ఉండేటువంటి రాశిలో తీసుకుంటాం కుంభరాశిని. అయితే మరి ఇండియాలో ఉండేటువంటి వారికి ఇప్పుడు రాబోయే గ్రహణం సంబంధం ఉంటుందా అంటే ఎక్కడ ఉండదు. ఇండియాలో ఈ గ్రహణం పట్టట్లేదు కాబట్టి, సో డోంట్ వరీ. బయట దేశాల్లో మాత్రం దీని ప్రభావం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఏ దేశాల్లో అయితే ఉంటుంది. మరి ఎంతైనా ఖగోళంలో ఈ గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి ఆ సమయంలో ఆ రోజు 17వ తేదీ మీరు జపం అది చేసుకోవడం ద్వారా స్ట్రెంగ్తెన్ అవుతారు బాగా. రైట్. ఇక ఈ గ్రహణం కానివ్వండి మరియు మిగతా గ్రహాలు ఎప్పుడైతే పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో ఎక్కువ ఆలోచన విధానాన్ని, అంటే రకరకాల ఆలోచనలు, ఇది చేద్దామా అది చేద్దామా ఎలా చేద్దాము అనేటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ఇక మీరు ఈ పంచగ్రహ కూటమి రాశిలో ఉన్నందుకు కొంచెం ప్రాపర్టీ విషయంలోని, ఎడ్యుకేషన్ విషయంలోని ఏదైనా ఒక పని చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా మార్పులు కూడా చూపిస్తున్నాయి. కాకపోతే అప్పులు ఇవ్వడం తీసుకోవడం కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి, అన్ని విధాలు బాగుంటుంది. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19వ తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899, 8125899899 నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1కి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు సిల్వర్ రేట్ విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సంబంధించిన ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము,
ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది, మీకు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభం వారికి, మీనం వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ ఏం లేదు, నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే, అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు వాళ్ళ గోత్రనామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.